మొట్టమొదటి శాసనసభ్యుడు. ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు చివర ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడయాడిన నేల. అలాగే వెలువలు సీతారామయ్య గారు, కాకాని వెంకటరత్నం గారు మహానుభావులు, ఎస్సీ లేడీ సరోజిని ఆనందబాయి గారట మహానుభావులు ప్రతిష్ఠించిన గడ్డది. ఆ గడ్డ మీద పొడుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు. గన్నవరం అంటే మట్టి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడు గారి సూక్తిలాగా గన్నవరం అంటే మట్టే అని దిగజార్చిన పరిస్థితి గత 10 సంవత్సరాల నుంచి. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా లా బౌండెడ్ పరిధిలో ఉండాలి, లా బౌండెడ్ సిటిజన్గా ఉండాలి, లాని ఒబే చేసే పరిస్థితిలోనే ఉండాలి తప్ప నేను ఎబోలా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి. అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ, అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టర్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టమ్ముకున్న పరిస్థితి గన్నవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గన్నవరం ప్రజలందరికీ తెలుసు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ, మట్టి కానీ, నకిలీ ఇళ్ల పట్టాలు 2019లో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ, ఆ నకిలీ ఇళ్ల పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతను మనుషులు పంచిన విధానం కానీ, ఇలా ఎన్ని మాట్లాడిన ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని, నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాష తోనాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి, అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనలూరు నియోజకవర్గం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను బతిమలాడిన పోటీకి చేయించిన పరిస్థితి వాస్తవం కాదా? ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకు తీసుకోవాల్సి వస్తుంది. నన్ను రాజీ పడమంటే నేను రాజీ పడనని చెప్పాను, నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటివి ప్రోత్సహించడం వల్ల, అలాగే ఆఖరికి దుట్టా రామచంద్ర గారు 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే, నేను 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో బూతులు ఉంటాయనేది అందరికీ తెలుసు. కానీ మేమిద్దరం ఎప్పుడు భాష వాళ్ళం. మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ దుట్టా రామచంద్ర గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతను పార్టీ మారి ఈ దందాలు చేయడానికి, నకిలీ ఏర్పట్టాలు కేసులుకి, అలాగే మట్టి దాని మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రహ్మలింగయ్య చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ అప్పుడు చంద్రబాబు గారికి సవాలు చేసిన మాట వాస్తవం కదా. మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి. డాక్టర్ దుట్టా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా, నా మీద చేసినా, గన్నవరంలో 4000 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్నీ గాలి కుదిరి జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందని అడుగుతున్నా. నువ్వు ఏ విచారణ చేయని పరిస్థితి. నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలేంటి, ఈ పార్టీలో మనం ఉండలేమని చెప్పి, ఈ అవమానాలు మనం మొయ్యలేమని చెప్పి నేను పార్టీ మారా. కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో, రౌడీలంటే ఇష్టంతోనో మరి ఎందుకు చేర్చుకున్నాడో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అక్రమ లేఅవుట్లో అక్రమ లేఅవుట్లన్నీ వేసిన పరిస్థితి గన్నవరంలో. కామన్ సైట్లు మొత్తం మిస్ అన్యాక్రాంతమైన పరిస్థితి. విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకుని మేము కార్పొరేషన్లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న 9 గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్ వాడుకోవడం లేని పరిస్థితి. అలాగే అన్నీ కబ్జాలు చేసిన పరిస్థితి. అలాగే బ్రహ్మలింగ చెరువు చెప్పేందాక, అలాగే పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం ఇది శాపంలో వెంటాడుతుందని నేను పలుమార్లు చెప్పా. పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురంకి మొన్న బుడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి. అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి. ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో, లేఅవుట్లో రోడ్డులు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. తోట వెంకయ్య అనే డాక్యుమెంట్ రైటర్ అడ్డం పెట్టుకుని
అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి. పుంకాలుగా ఎంతోమంది ప్రజలు వచ్చి గ్రీవియన్స్ ఇచ్చే పరిస్థితి, ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి. భూ కబ్జాలు, మట్టి, నకిలీల పట్టాలు, ఇట్లాంటి పోటీ అక్రమ లేఅవుట్లు ఇప్పించినట్లో కామన్ సైట్లు, మామూలు లేఅవుట్లో, సక్రమమైన లేఅవుట్లో కామన్ సైట్లు అన్నీ అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా. 10 ఏళ్లుగా పనిచేసిన ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరతా, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరతా. ఆ రోజున 5 సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ, గత 5 సంవత్సరాలు నాగభూషణం అనే అతను, నాగభూషణం కాదు, పాత ఎంఆర్ఓ నరసింహారావు కానీ, వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు. 22A భూములు పెట్టిన పరిస్థితి. రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తుందంటే దాంట్లో అత్యధిక భాగం గన్నవరంలో ఉన్న పరిస్థితి. అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి, గవర్నమెంట్ ఆస్తులు కాజేసిన పరిస్థితి, మట్టి దోని పరిస్థితి, చెరువులు అయితే ఎంత లోతుగారో తెరవని పరిస్థితి. ఇలా అన్ని అక్రమాలు, దందాలు చేసి గన్నవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతుంది. ఇవాళ గన్నవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే అది మాట్లాడి గన్నవరం ప్రజల విలువను దిగజార్చిన పరిస్థితి. ఇవాళ గన్నవరంలో నేను చెప్పే ఎన్నికల ముందు నేను ఎవరి మీద ఒక్క కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరులను కూడా అడుగుతున్నా. గత 10 సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైనాయి, నేను శాసనసభ్యుడానికి ఎన్ని నమోదైనా మీరు పరిశీలిస్తే పట్టుమని 100 కూడా, నేను ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టలే ఇప్పటివరకు ఈ 8-9 మాసాల్లో. కానీ ఎటువంటి పావు దాని పిల్లల్ని తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? కాసనేరు రంగబాబు కాళ్ళేరు కొట్టిన మాట వాస్తవం కాదా? ఇలా చెప్పుకుంటే ఒక గంట సేపు పడతాయి. భూ కబ్జాలు కానీ, దందాలు కానీ, రౌడీయిజం కానీ, ఇలాంటి పరిస్థితులు గన్నవరంలో నెలకొనడం చాలా బాధాకరం. అలాగే వీటికి తోడు గన్నవరం సెంటర్లో కూడా, గన్నవరం అంటే మీ మీడియాలో కూడా గన్నవరం ఒక చిన్న బోర్డు చూపెత్తారు. అట్లాంటి స్థితిలో గన్నవరం నెట్టాడు. మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో. అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి, రామారావు స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి. ఈ 2 విగ్రహాలు బ్రాంజ్ విగ్రహాలు ఆర్డర్ చేశా. రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే దాన్ని చూపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. గన్నవరానికి గత వైపును తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు ఈ రౌడీయిజానికి, గన్నవరం ప్రజలు ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రజాప్రభుత్వాల్లో చీడపురుగులాగా పనిచేస్తే, నాయకుడు మంచివాడైతే సమాజానికి మంచి జరుగుతుంది. తన అభ్యున్నతి కోసం పనిచేసి అక్రమంగా మట్టి దవ్వి, భూదందాలు చేసి ఇన్ని చేసి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. 10 ఏళ్ళు పనిచేసిన ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర కానీ, నరసింహారావు గారి దగ్గర కానీ ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు. అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి. ఎన్ని రెవెన్యూ సదస్సుల్ని మా ప్రభుత్వం నిర్వహిస్తుంటే రెవెన్యూ సదస్సులో పెట్టినవి కాకుండా 3 కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. 3 కోట్ల రూపాయలు క్యాష్ పెడితే ఏ రిజిస్టర్ ఆఫీస్ అన్నా రిజిస్టర్ చేసే పరిస్థితి ఉందా? నూజివీడులో రిజిస్ట్రేషన్లు చేపిస్తాం. అసలు ఇవన్నీ చేయాలంటే గన్నవరంలో నేను పోలీస్ స్టేషన్లో అక్కర్లేదని చెప్పే గతంలో నారా లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీలో ఇక ఈ అవమానాలు చాలు, ఈ పార్టీలో మనం పనిచేయలేము, నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేస్తుంటే 2వ రోజే మా అందరి మీద, నారాయణ గారి మీద, రవీంద్ర గారి మీద, రావు వెంకటేశ్వర గారి మీద, ఉమా గారి మీద, ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసు పెట్టిన పరిస్థితి. నేను లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను 307 అటెంప్టివ్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. అలాగే గతంలో SC/ST కేసులు పెట్టిన పరిస్థితి. కేసులు పెట్టడం, వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపి, అలాగే ఇందా చెప్పినట్టుగా ఎవరైతే తన కోసం పనిచేశారు, ఆఖరికి నేనైతే 2019లో రిగ్గింగ్ చేసిన నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన వాళ్ళు కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తూ ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం, అది ఏ దేశమైనా. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం.